అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలండి. అందరూ ఈ పండుగని ఎలా జరుపుకున్నారు? మేమైతే సింపుల్‌గా జరుపుకున్నాం. ఇందులో శనివారం రోజు వచ్చింది కాబట్టి నేను శనివారం ఫాస్టింగ్ ఉంటాను ప్రతి సాటర్డే. అలాగా వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి ఈరోజే కలిసి వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పొద్దున పూట అయితే ప్రసాదం ఏమి చేసుకోలేదండి. సాయంత్రం నేను మళ్ళీ పూజ చేసుకుంటాను కదా ఉపవాసం విడిచి, అందుకని సాయంత్రం ప్రసాదం అయితే వండి పెట్టేస్తాను దేవుడికి. ఇప్పుడైతే బెల్లం ముక్క పెట్టి కొబ్బరికాయ అయితే సమర్పించుకున్నాను స్వామికి. ఇదైతే పొద్దున పూజ అండి. ఇలా సింపుల్గా ఇంకా మధ్యాహ్నం నుంచి పనులు స్టార్ట్ చేసుకొని పూజకి మళ్ళీ రెడీ అవ్వాలి, అన్నీ సిద్ధం చేసుకోవాలి, ప్రసాదం వండుకోవాలి స్నానం చేసి. అందుకని ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను ఫస్ట్. అక్కడ సర్ది పెట్టుకొని మన ఇంట్లో ఎన్నిసార్లు ఊడ్చుకున్న డస్ట్ మాత్రం వస్తూనే ఉంటుంది, ఫ్రీ డస్ట్ అనమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసేసి వచ్చి నేనైతే ప్రసాదం అయితే చేశాను. ఇంకా ప్రసాదం ఈరోజు ఫోన్లో అయితే చూసానండి. ఒకటి గోధుమ పిండితో స్వీటు, గోధుమ పిండిని నెయ్యిలో వేయించి దాంట్లో వాటర్ కలిపి పంచదార వేశారు. నాకైతే సరిగ్గా కుదరలేదు, ఏదో అలా వచ్చిందనమాట. నాకే తర్వాత అనిపించింది అనవసరంగా స్వామికి ఇలాంటిది చేసి పెట్టాను అని. ఇంకా పూజ అయితే చేసుకొని ఈవినింగ్ పూట అయితే మేము మట్టపల్లి నరసింహస్వామి వారి ఆలయంకి అయితే వెళ్ళామండి. ఇంకా పొద్దునైతే గ్యాస్ స్టవ్ తుడుచుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నానికి నుంచి గ్యాస్ మీద ఏదో ఒకటి పడిపోతూ ఉన్నాయి కదా, ఇంకా అందుకని ప్రసాదం చేయాలని గ్యాస్ స్టవ్ అయితే శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను. అదనమాట. నేను రోజు నైట్ అంట్లన్నీ కడిగేసుకొని గ్యాస్ స్టవ్ అయితే తుడుచుకొని పడుకుంటాను. ఈ అలవాటు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. డైలీ పొద్దున పూట లేవగానే కొంచెం పనులు అనేవి కూడా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ తుడుచుకున్న వెంటనే ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, ఎప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సాన్వితోటి కుదరదని చెప్పి గిన్నెలు కడిగేసి బట్టలన్నీ ఫోల్డింగ్ చేసి అక్కడ సర్ది పెట్టుకున్నాను. సర్ది పెట్టేసి ఇంకా రెడీ అయ్యాను చెప్పాను కదా, అలా అయితే అయిపోయిందనమాట. మీరందరూ కూడా మీ ఇంట్లో ఏకాదశి రోజు పేలాల పిండి అంటారు కదా, అది చేసుకున్నారా? పండగ స్పెషల్ పేలాల పిండి కదా. అయితే మా ఇంట్లో కూడా చేసుకోవాలి అనుకున్నాను. నాకైతే రాదండి, నేను ఎప్పుడు చేయలేదు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి ఇచ్చేవారు. నాకు చాలా ఇష్టం అండి పేలాల పిండి అయితే. మా చిన్నమ్మ చేశారంట, నాకైతే పంపిస్తా అని చెప్పింది. మరి ఎప్పుడు తీసుకొస్తారో నేనైతే వెయిట్ చేస్తాను అనమాట దానికోసం. నాకు ఫేవరెట్. అలా అయితే ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని అక్కడంతా నీళ్లు పెట్టి ఊడ్చుకుంటున్నాను నీట్గా. ఇల్లంతా ఊడ్చి తుడిచాక ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. వంటగది ఇలా నీట్గా ఉండి పూజ చేసుకుంటే మనసుకి ఆ రోజంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దానికోసమైనా మనం డైలీ పూజ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది, కానీ ఇంట్లో పనులు బట్టి కుదరదు. నేనైతే శుక్రవారం, శనివారం తప్పనిసరిగా పూజ అయితే చేసుకుంటానండి ఇంట్లో. మనకి ఇంకా ఏకాదశి అయిపోయిందంటే తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అని ఇలా పండుగలు వస్తూనే ఉంటాయి కదా, వాటికైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఈసారి అయితే నేను వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకోవాలి మంచిగా అనుకుంటున్నాను. మా పెళ్ళి ఇది 3rd ఇయర్. చూద్దాం ఏం అవుతుందో, ఎలా జరుగుతుందో, అమ్మ దయ అనమాట అంతా. ఇక సాయంత్రం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత రెడీ అయ్యి సాన్విని కూడా తీసుకొని మట్టపల్లి నరసింహస్వామి వారి గుడికి వెళ్ళామని చెప్పాం కదా. వెళ్ళేసరికి అయితే అసలు టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారండి. చాలామంది భక్తులు అయితే వచ్చారు. అందరు బయటే ఉండి దర్శనం చేసుకొని అయితే అక్కడ నిద్ర చేయడానికి కూడా వస్తారనమాట. నిద్ర చేసేసి మంచిది నరసింహస్వామి దగ్గర, చాలా పవర్ఫుల్. మా మ్యారేజ్ కూడా అక్కడే అయింది, అందుకని మాకు దగ్గర అనమాట, అందుకని వెళ్ళాము. ఏదో కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను స్వామివారి గుడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.